ఉందంటూ తెలుస్తోంది. ఇప్పటికే అటారీ సరిహద్దులో గ్రామస్తులను అలర్ట్ చేశారు అధికారులు. 2 రోజుల్లో పొలాలు గ్రామాలు ఖాళీ చేయాలంటూ ఆదేశించారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటాయనేది నేను మీకు పాయింట్ టు పాయింట్ వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక్కసారి ఆ పరిస్థితులు మీరు చూసే ప్రయత్నం చేస్తే జరిగిన తర్వాత నుంచి మొట్టమొదటిగా సింధు జలాలకు సంబంధించి ఎప్పుడైతే భారత్ నిలిపివేసిందో అక్కడి నుంచి డిప్లొమాటిక్ వ్యూ సాధారణంగా ఇటువంటి హై టెన్షన్ సినారియోలో అడుగడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోని నిన్న జరిగిన పరిణామాలను ఒక్కసారి నేను టచ్ చేస్తా. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఎటువంటి వ్యూహంతో భారత్ వెళ్తోంది, ఎటువంటి వ్యూహాలతో వెళ్ళే అవకాశం ఉంది అనే అంశంలో మన ప్లాన్ ఎక్కడా కూడా వాళ్ళకి తెలియకుండా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మనం ఏ ప్లాన్తో వెళ్తున్నామో మీకు అప్పుడు అర్థమైపోయే అవకాశం ఉంటుంది. నిన్న మీరు గమనిస్తే అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, అలాగే విదేశాంగ మంత్రి జయశంకర్ వీళ్ళిద్దరూ భేటీ కావడం. రిమెంబర్, ఇద్దరు కూడా డిప్లొమాట్స్. ఒక విధంగా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పడం ఏంటి, డిప్లొమాట్స్ ఇద్దరు కూడా. ఒకరు విదేశాలకు సంబంధించి పశ్చిమ దేశాలను కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఏ ప్రశ్నను ఏ కోణం నుంచి సంధించినా వాళ్ళకి సమాధానం ఇస్తాడు ఒక ఆయన. ఇంకోటి తన వ్యూహాలతో పన్నులు పెడుతూ ఇటు శత్రువుల గుండెల్లో రైలు పరిగెట్టిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి భేటీ అయ్యారు నిన్న రాత్రి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితులు పాకిస్తాన్కు ఎదురు కాబోతున్నాయనేది. జస్ట్ టీజర్ చూసిందిగా పాకిస్తాన్. దీనికి ఎగ్జాంపులే సింధు నదికి సంబంధించి ఇటు ఇండస్ కావచ్చు, జీలం కావచ్చు, చీనాబ్ కావచ్చు. ఏమైంది పాకిస్తాన్కి ఈరోజు? మీరు చూస్తున్న రోజు రోజుకి డెవలప్మెంట్స్ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నదుల దగ్గర వాళ్ళు నీటి చుక్క లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దాంతోపాటు రవి కావచ్చు, బియాస్ కావచ్చు, సట్లజ్ కావచ్చు మనవి. సో ఇటువంటి సినారియోలో అక్కడ పరిస్థితులు ఇప్పటికే చూస్తున్నారు. ఇది నిన్నే వాళ్ళిద్దరికి సంబంధించి భేటీ జరుగుతుండడం. అంటే డిప్లొమాటిక్ వ్యూలో ఎలా ముందుకు వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం డిఫెన్సివ్ వ్యూలో ఎలా ముందుకు వెళ్ళాలి. బహుశా ఇక్కడి పరిస్థితులు చూస్తూ ఉంటే పంచుకున్నారా? అదిగో మీరు చూడొచ్చు. అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్తో భేటీకి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆయన వెళుతున్న తరుణంలో కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్తో అజిత్ దోవల్ భేటీకి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోని సిడిఎస్ అనిల్ చౌహాన్తో రాజ్నాథ్ సింగ్ భేటీ కావడం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్. బహుశా ఈ క్షణంలో ఐ డోంట్ నో మీరు ఎంతమంది మనం గుర్తు బిపిన్ రావత్ని మాత్రం తప్పకుండా మనం గుర్తు చేసుకుంటాం. ఆయన ఎక్కడున్నారో తెలియదు, కానీ బహుశా ఆయన ఉంటే ఈ క్షణం ఇంకా బాగుండేదేమో. అఫ్కోర్స్ ఎవరిని ఇక్కడ తక్కువ చేసే ఉద్దేశం కాదు, కానీ ఆయన ఉంటే ఇంకా మనకి ఒక తెలియని బలం ఉండేదేమో అనే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. సీరియస్గా ఆయన అమరులు అవ్వడం, ఆ తర్వాత అనిల్ చౌహాన్ రావడం, ప్రస్తుతం ఆ డెవలప్మెంట్స్కి మనం చూస్తున్నాం. ఈరోజు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే త్రివిధ దళాలకు అధినేత, ఇటు ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఈ 3 బలగాలకి, 3 బలాలకి, 3 దళాలకి, త్రివిధ దళాలకి అధినేత ఈరోజు రక్షణ శాఖ మంత్రితో భేటీ కావడం. అట్ ద సేమ్ టైం ఆర్మీ చీఫ్కి సంబంధించి వెళ్ళి అక్కడ పహల్గామ్లో పరిస్థితిని సమీక్షించడం. ఒక్కసారిగా వీటిని పాయింట్ టు పాయింట్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు డాట్ టు డాట్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకే అర్థమైపోతుంది. నేను చెప్తున్న పాయింట్స్ మీకే క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంటాయి. సో నిన్న రాత్రి జరిగిన సందర్భం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు జరుగుతున్న సందర్భాన్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూడడం జరుగుతోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పటికే మీరు చూస్తుంటే సింధు నదికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసాం. ఇక్కడ వాళ్ళేమంటున్నారు, ఒకవేళ మీరు సింధు నది జలాలను కనుక వదలకపోతే ఏకంగా న్యూక్లియర్ బాంబులు వేస్తాడంట. ఏదో పిచ్చిప్రాలు అప్పుడు ఒక పాకిస్తాన్కి సంబంధించిన మంత్రిగా చెబుతున్న వ్యక్తి. అంటే బహుశా సైకలాజికల్గా దెబ్బతీద్దాం అనుకుంటున్నారేమో. పిచ్చిన డాష్ 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 అనే పదాలు ఇక్కడ ఉపయోగించగలిగితే వాళ్ళు ఫీల్ చేసుకోవచ్చు ఆ డాష్లో వాళ్ళకి ఏం కావాలంటే అవి. సో ఇటువంటి నేపథ్యంలో మమ్మల్ని మీరు మానసికంగా ఏమీ దెబ్బతీయలేరు. ఎందుకంటే మీరు ఏం చేయలేరు ఫస్ట్లు. ఎందుకంటే మా దగ్గర ఉన్న బలగం అంతా సరే. అది ఆల్రెడీ గత కొద్ది ఎపిసోడ్స్లో కావచ్చు, గత కొన్ని వీడియోస్లో ఆర్టీవీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు నేను దాన్ని స్పృశించాలనుకోవట్లేదు. ఇప్పుడు జరుగుతున్న ప్రిపేర్నెస్కి సంబంధించి అలా పైపైన చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఆన్ డెప్త్ ఏం జరుగుతుందో మన వాళ్ళకి మనం రివీల్ చేయట్లేదు. బికాస్ మన సేఫ్టీ, మన సెక్యూరిటీ మనకు ముఖ్యం. కాబట్టి వీళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళనివద్దు మనం.
బట్ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు నేను ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు బోర్డర్స్ దగ్గర మాత్రం సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది బంకర్స్కి సంబంధించి. ఆ బంకర్స్ దగ్గర కూడా ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో మనకు అర్థమవుతోంది. ప్రిపరేషన్ అయితే మాత్రం స్పీడప్ అవుతోంది. ఏ క్షణాన్నైనా వాళ్ళు దాడికి దిగే అవకాశం ఉంది. ఇది నేనంటున్న మాట కాదు, వాళ్ళు చెబుతున్న మాటలకి అంచనా ప్రకంగానే నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పాకిస్తాన్ ఏమంటోంది ఒకడైతే 4 రోజుల్లో వచ్చేస్తుంది అంటాడు, ఇంకొకడు మే నెలాఖరులో ఉంటుంది అంటున్నాడు, ఇంకొకడైతే మీరు సింధు నదిని అడ్డుకుంటారా. అదిగో మీరు చూడొచ్చు బంకర్స్కి సంబంధించి అక్కడ బంకర్ ప్రిపరేషన్స్ ప్రారంభమయ్యాయి. యుద్ధం వచ్చినప్పుడు బంకర్లకు సంబంధించి చాలా కీలకంగా మారుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇల్లు ఖాళీ చేస్తున్న విజువల్స్ మీరు చూడొస్తున్నారు. ఇల్లు ఖాళీ చేస్తున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అక్కడ కొంతమంది తమ ఇళ్లను తమ ప్రాంతాలను ఖాళీ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బంకర్లు కూడా అక్కడ ప్రిపేర్ అవుతున్న పరిస్థితి. ఎందుకు బంకర్లు అనేవి అంటే కనుక ఒకవేళ ఒక ఫోర్స్తో వచ్చి దాడి చేసినప్పటికీ దాంట్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగదు. మరి ముఖ్యంగా కొంతమందిని ఆ బంకర్లోకి పంపించేస్తూ ఉంటారు. సమీప గ్రామ ప్రాంత ప్రజలకు కావచ్చు, లేకపోతే ఆయా ఏరియాస్లో ఉండేవాళ్ళు కావచ్చు. బంకర్లను వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో ఏర్పాటు కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలు అయితే ఒకవేళ ఆగమేఘాల మీద ఏమైనా జరిగితే, ఒకవేళ అనుకోని ఒక వ్యూహాత్మకంగా అనుకోని ప్రమాదం రూపంలో వస్తే కనుక సేఫ్గా ఉండేందుకు ఈ బంకర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికీ ఆయా ప్రాంత ప్రజలు తమ ప్రాంతాల్లో ఉన్న ఆ ఏర్పాట్లకు సంబంధించి వాళ్ళు చేసుకోవడం జరుగుతోంది. రోజుకి జరుగుతున్న పరిణామాలు. ఒక పక్క ఆర్మీ వీడియో రిలీజ్ చేస్తుంది. ఉజ్బెకిస్తాన్తో ఇన్ఫాక్ట్ ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ చేస్తోంది. మీరు గమనించుంటే ఇంతవరకు ఆ పేరు విన్నామా? అఫ్కోర్స్ వినే ఉంటాం అక్కడక్కడ. కానీ ఈరోజు మన డిఫెన్స్ ఉజ్బెకిస్తాన్తో కూడా మిలిటరీ ఎక్సర్సైజెస్ చేస్తోంది. దాంతోపాటు అరేబియా సముద్రానికి సంబంధించి, అంటే పసిఫిక్ ఓషన్లో అరేబియా సముద్రానికి సంబంధించి ఒక్కసారి విజువల్స్ మీరు చూద్దాం. ఇండియన్ నేవీ ఎటువంటి ప్రిపేర్నెస్ అంటోంది. అట్ ద సేమ్ టైం ఇండియన్ ఆర్మీ ఆల్వేస్ ప్రిపేర్డ్ ఎవర్ విజిలెంట్, అంటే ఎల్లప్పుడూ సిద్ధం. అలాగే ఎవర్ విజిలెంట్ అంటే ఎప్పుడు వ్యూహాత్మకంగానే మేల్కొని వ్యూహాత్మకంగా ఉంటాను కదా. సో అటువంటి సందర్భం వచ్చేలా ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆర్మీ అలాగే నేవీ చేసిన వీడియోస్ని చూద్దాం. ఏమంటున్నారు ఆర్మీ అధికారులు, మన నేవీ ఏమంటోంది ఒకసారి చూసేద్దాం. ఒక మాట మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తోంది. నేవీ సిద్ధమైంది, ఆర్మీ సిద్ధం అంటోంది. ఓ పక్క విదేశాంగ మంత్రితో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ఈరోజు కొద్దిసేపటి క్రితం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సిడిఎస్ అనిల్ చౌహాన్ భేటీ కావడం ఈ వెంట కీలక పరిణామాలు చూస్తూ ఉంటే కనుక ఏదో జరగబోతోంది. గట్టి దెబ్బ పాకిస్తాన్కు అతి త్వరలోనే రాబోతోంది అనే సంకేతాలు ఇవ్వబోతున్నామా? ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే కనుక దాదాపు అటువంటి సమాధానం వినిపిస్తోంది. వ్యూహాత్మకంగా వెళుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ భారత్ తీసుకున్న పరిణామాలు కావచ్చు, భారత్ తీసుకున్న వ్యూహాత్మక దౌత్యపరంగా తీసుకున్న అడుగులు కావచ్చు, ట్రేడ్కి సంబంధించి కావచ్చు, వాణిజ్య ఒప్పందాలు రద్దు కావచ్చు, పాకిస్తాన్కి ఇప్పటికే